మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ గళం పేరుతో 12 గంటల నాన్ స్టాప్ లైవ్ మ్యారథాన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ అనూష. బత్తుల రమణయ్య గారు వడ్డెర సామాజిక వర్గం నుంచి బీసీ హక్కుల కోసం పోరాడుతూ బీసీ రమణయ్యగా పేరు తెచ్చుకున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను ఏబిసిడీలుగా వర్గీకరించాలని, అలాగే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి అని ఉద్యమాన్ని 2020 నుంచి కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో పాటు బీసీ ఫెడరేషన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి గారు కూడా ఉన్నారు. వారు ఈరోజు పూలే గారి గురించి ఆయన జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మనతో చర్చించబోతున్నారు. హలో అండి రమణయ్య గారు, నమస్తే అండి. చక్రవర్తి గారు, నమస్తే అండి. రమణయ్య గారు, ఫస్ట్ మీరు చెప్పండి. మీకు ఫస్ట్ జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడితే ఏం గుర్తొస్తుంది? అసలు ఈరోజు ఆయన జయంతిగా మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన మహారాష్ట్రలో పూనాలో 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి ఆయన చరిత్ర చదివితే ఒక 300-400 సంవత్సరాలు వెనక్కి పోదాం ఈ దేశంలో. అప్పుడు ఈ దేశంలో విద్య పైన చదువు కొన్ని వర్గాలకే ఉండేది. ఆ రోజుల్లో చదువు కొన్ని వర్గాలకే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు కాక మూఢనమ్మకాల పట్ల, మూఢ విశ్వాసాల పట్ల, తన హక్కుల పట్ల, తన బాధ్యతల పట్ల ఎటువంటి హక్కులు ప్రజలకు లేవు అని జీవించే ప్రజలు ఆ రోజుల్లో. ఆయన వచ్చిన తర్వాత మేము పదే ప్రతిసారి కూడా చెప్తుంటాం, ఈ దేశంలో ఉండేటి ప్రజలలోని అజ్ఞానము విజ్ఞానంగా మారిందంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క కృషి వల్లే అని మేము చెప్తాం. చాలా సందర్భాలలో ఆయన చేసినటువంటి ఆ కృషి పట్టుదలకు, ఆయన చదువు, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి చదువు రావాలి, తద్వారా మానవ హక్కులంటే ఏంటో తెలుసుకోవాలి, తద్వారా ఆ రోజుల్లో బ్రిటిష్ కాలం మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఒకసారి అందరూ చూస్తే ఆయన జీవితం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగింది. అందరూ స్వాతంత్ర పోరాట ఉద్యమాలకు వెళ్తే ఆయన భిన్నంగా లేదు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి బిడ్డకు హక్కులు, చదువులు, బాధ్యతలు నేర్పించాలని ఆయన ఈ ఉద్యమం బాట వెళ్ళారు. అందుకే ఆయన ఈ దేశంలో మొట్టమొదటి మహాత్ముడయ్యాడు. ఆయన వేసిన బీజాలు ఈరోజు దేశంలో చదువుకు పునాదులు. అదేవిధంగా ఇంకొక అడుగు ముందుకేసి మహిళా చదువులు, మహిళ చదువుకుంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబం అన్ని విధాలలో సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్నిటిలో కూడా చైతన్యవంతులు అవుతుందని చెప్పి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి తర్వాత మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కృషి చాలా అద్భుతమైంది. అందుకే ఈరోజు ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల యొక్క ఆయన సిద్ధాంతాలను కానీ, ఆయన ఆచరణలు కానీ ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారు. శుభ పరిణామం ఏంటంటే గత సంవత్సరం నుంచి కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా సావిత్రిబాయి పూలే జయంతులను, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతులను కూడా లక్షలాది మంది, వేలాది మంది అందరి పాఠశాలల్లో కూడా చేస్తున్నారు. అది చాలా ఆనందం. ఒకప్పుడు వాస్తవంగా మలాంటి బీసీ సంఘాలము జ్యోతిరావు పూలే జయంతులు చేస్తుంటే ఏంది ఈ విధంగా చేసేవాళ్ళు అనేవాళ్ళు. ఈరోజు ప్రతి చోట కూడా ఆయన చిత్రపటాలు పెట్టి ఆయన జయంతులు చేస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ దేశ ప్రజలం అందరం కూడా. అటువంటి విధానాలు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క విధానాలు. ఈయన యొక్క ఆదర్శాన్ని తీసుకొని, ఈయన యొక్క విధానాన్ని తీసుకొని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆదర్శాలు తీసుకొని గురువుగా మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని ప్రకటించుకునేటి గొప్ప మహనీయుడు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్తున్నాం. సార్, అలాగే పూలే గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇంకా ఏమేమి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?
పూలే గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఆయన చాలా పరిశోధనలు చేశాడు. ఆయన చేసిన పరిశోధనలో చాలా మటుకు ప్రజలను ప్రభావితం చేసింది. ఆయన చేసే ప్రయోజనాలు, ఆయన చేసేటువంటి ఆ కార్యాచరణ అంతా కూడా ప్రతి ఒక్క వ్యక్తి బానిసత్వం నుండి విముక్తి కావాలి, ఈ దేశంలో బానిసత్వం నుంచి విముక్తి అయ్యి చైతన్యవంతులను తీసుకురావడానికి దోహదపడినటువంటి చర్యలు ఆయన చాలా చేపట్టాడు. ఆ చర్యలతోనే ఒక పునాది అనేది పడింది. ఆ చర్యలతోనే అప్పట్లో మొట్టమొదటి జనాభా లెక్కలు కూడా చేయాలనే ప్రేరణ కలిగింది కూడా ఆయన టైంలోనే. జనాభా లెక్కలు తీస్తే ఎవరు ఎంతమంది ప్రాధాన్యత ఉండిందని తెలిసే విధానం కూడా నాంది పలికిన వ్యక్తి. అంటే ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చింది, ఎందుకు అవసరం ఉందని పూలే గారు అనుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు అన్నీ కూడా రాజ్యాంగ వ్యవస్థ కాక రాజరిక వ్యవస్థ ఉండేది. అవును. ఆ రోజు కొల్లాపూర్ సంస్థాన మహారాజు సాహు మహారాజు గారు కొల్లాపూర్ సంస్థానాన్ని ఏలేటప్పుడు నా కార్యాలయంలో, నా ఇలేఖలో, నా యొక్క సంస్థానంలో ఎంతమంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉండారు అనేది ఆయన ఒకసారి లెక్కలు తీయాలనుకున్నారు. ఆ లెక్కలు తీసే క్రమంలో లెక్కలు లెక్కిస్తే 90% బ్రాహ్మణులు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి విధానం లెక్కలు బయటపడింది. 90% ఒకరే ఉంటే మరి ఈ దేశంలో ఉండేటువంటి మిగతా వాళ్ళకి అవకాశాలు ఎక్కడ? ఇప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్యం లేదు కదా. అప్పుడు ఎవరు చెప్తే వాళ్ళని రిక్రూట్ చేయడమే, రెండో ఆప్షన్ ఉండదు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క స్ఫూర్తితో సాహు మహారాజ్ గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు ఇచ్చిన పితామహుడిగా చరిత్రలో నిలిచాడని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాల నుంచి చెప్తున్నాం. ఆయన స్ఫూర్తికి మరోసారి ఈరోజు జోహాలు అర్పిస్తున్నాం, జిందాబాదులు చెప్తున్నాం. చక్రవర్తి గారు, మీరు చెప్పండి, జ్యోతిరావు పూలే గురించి వినగానే మీకు గుర్తొచ్చేదేంటి? మీరేం చెప్తారు? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ పూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా పూలే గారు అంటే మనకి సమాజ నిర్మాణంలో కానీ అందరూ వ్యక్తులు జీవితాల్లో కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి పూలే. అలాగే సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా పూలే. ఎందుకంటే 1827 ఆయన జన్మించిన తర్వాత అతి పిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తర్వాత, ఎందుకంటే అతి పిన్న వయసులో ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే అప్పుడు మహిళల్ని బానిసత్తులుగా చూపిస్తూ వాళ్ళ యొక్క హక్కుల కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళలో చైతన్యం కలిగించాలని చెప్పేసి, వాళ్ళకి చైతన్యం కలిగించాలంటే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు ఒక మగ వ్యక్తులకే వాళ్ళ యొక్క చదువు కానీ అన్ని రకాలుగా అవకాశాలు ఉండేవి, మహిళలకి అవకాశాలు లేనప్పుడు ఆయన ఒక విధంగా ఆలోచన చేసి వెంటనే పెళ్లి చేసుకున్న తర్వాత అతని భార్యకి ముందు చదువు చెప్పించి ఆమె ద్వారా మిగతా మహిళలందరికీ చదువు చెప్పిస్తే కానీ ఈ సమానత్వం అనేది వస్తుందని చెప్పేసి భావించిన వ్యక్తి పూలే అండి. ఎందుకంటే మహిళలు అయితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, వంటింట్లోకైనా వెళ్ళగలరు, ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళని ఉద్యమానికి తీసుకురావడం కానీ వాళ్ళ హక్కుల సాధనలో కానీ భాగస్వాములు చేయడంలో కానీ ప్రధాన పాత్ర పోషించింది పూలే అని చెప్పి చెప్తాం. అలాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఎలా అమలు చేయాలంటారు? ఎందుకు నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, మీరు బీసీ ఫెడరేషన్ చైర్మన్ కాబట్టి చక్రవర్తి గారు మీరు చెప్పండి. ఇక్కడ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కావాలి అంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే కుల జనగణన జరిగితే కానీ మా వాటా ఎంతో మేమెంతో మా వాటా అంతా వస్తే కానీ అది చట్టసభలో రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఏమంటే ఏదో తూతూ మంత్రం కింద ఏదో నామకాస్తం ఇచ్చినంత మాత్రాన అది సరైన భావన అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే
అంటే రిజర్వేషనా గణన మీరు అనేది? రిజర్వేషన్ రావాలంటే కుల గణన ఖచ్చితంగా జరిగి తీరాలి. కుల గణన జరిగితే మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించినప్పుడే మాకు న్యాయం జరిగిందని మేము భావిస్తాం. కానీ ఏదో ఇచ్చేసి వాళ్ళకు ప్రభుత్వ కాకి లెక్కలు చెప్పిన దాని ప్రకారం ఇచ్చేస్తే. కానీ రేపో మాపో జరగబోతోంది కుల గణన అని చెప్పి మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి కదా, త్వరలో జరగబోతోందని. దాంట్లో కూడా బీసీ కులగణన జరగట్లేదు. ఆ దాంట్లో కూడా ఈ కులగణనలో కంపల్సరీగా మేము ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రొఫార్మాలో బీసీతో పాటు బీసీ సబ్ క్యాస్ట్ కులగణన కంపల్సరీ జరగాలని చెప్పేసి అప్పుడే ఖచ్చితమైన లెక్కలు వస్తాయని చెప్పేసి దాని ప్రకారమే. ఎందుకంటే చట్టసభల్లో కూడా మనకి శానిటీ కావాలంటే కులగణన జరగకుండా శానిటీ రాదు. సుప్రీంకోర్టులు కూడా చెప్తున్నాయి, మీరు ఏదో కాకి లెక్కలు చెప్తే కుదరదు, మాకు ఖచ్చితంగా శానిటీ కావాలని అడుగుతున్నప్పుడు ఆ శానిటీ రావాలంటే ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఈ కులగణన అనేది సపరేట్ కాలం పెట్టి వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మటుకు మేము ఏ మాత్రం కానీ చేయకపోతే మాత్రం ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఒకవేళ ప్రభుత్వం కులగణన చేస్తే బీసీలో ఉన్న సబ్ క్యాస్ట్లకు జరగదు గణన అని మీరు అంటున్నారా అని మీ అనుమానమా? చేస్తే జరుగుతుంది, చేయకపోతే మాకు జరిగే నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చేయరని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఉన్న బీసీల్లో దగ్గర 143 కులాలు ఉంటే ఇప్పుడు ఉన్న వాటిలో కొన్ని కులాలే ఆధిపత్యంలో ఉన్నాయి. మిగతా కులాలకి ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా చట్టసభల్లో లేని కులాలు 99% ఉన్నాయి. వాళ్ళన్నిటికీ న్యాయం చేయాలి అంటే మనకు రాజ్యాంగం ప్రకారం ప్రతి 2 లక్షల మందికి ఒక ప్రతినిధి ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఒక 5 లక్షల మందికి ఒక ఎంపీ ఉండాలి. కానీ కొన్ని కులాలు 30 లక్షలు 40 లక్షలు జనాభా ఉన్న కులాలు ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక ఎమ్మెల్సీ కూడా లేడు అంటే అది సమన్యాయం జరిగినట్ట. మేము ఆ సమన్యాయం జరగాలి అంటే మాకు కులగణన జరిగితేనే, సమగ్ర కులగణన జరిగితేనే మాకు రక్షణ చట్టం కానీ లేదు, మా భాగస్వామ్యం కానీ మా యొక్క హక్కులు కానీ చట్టసభల్లో మాకు చేరతాయని చెప్పేసి మేము భావిస్తాం. అలా కాకుండా ఏదో మాకు గణన చేసిస్తే మాకు కులము మా తరపున మా కులం తరపున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒడ్డెర కమ్యూనిటీకి చెందిన పర్సన్ని, మా జనాభా ఈ ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల పైన ఉన్నారు. 40 లక్షల పైన ఉన్నప్పుడు మాకు కనీసం ఒక 20 సీట్లు మాకు ఉండాలి. కానీ ఒక్క సీటు కూడా మాకు లేదు. ఈ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క ఎమ్మెల్యే మాకు లేరు అంటే మరి ఆలోచించండి. ఈ సమగ్ర కులగణన లేకపోతే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది. ఇంకా మా కాల కమ్యూనిటీలు ఉన్నాయి, కాల కమ్యూనిటీలో కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ. చక్రవర్తి గారు, మొత్తం ఈ బీసీల్లోనే సబ్ క్యాస్ట్లు మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? మొత్తం 143 దాకా ఉన్నాయండి. ఇప్పుడు 143 మందికి మీరు ఎమ్మెల్యే సీట్లు కావాలంటున్నారా? కావాలి, కంపల్సరీగా. అదే కదా సమన్యాయం అంటే, అదే కదా. ప్రతి ఒక్క బీసీకి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళ వారి వినిపించాలంటే ఆ చట్టసభల్లో వాళ్ళ ప్రతినిధి ఉంటేనే వాళ్ళకి సమన్యాయం జరిగినట్టు. అలా చేయకుండా వాళ్ళని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలంటే సమన్యాయం ఎలా భావిస్తారు చెప్పండి? ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాలి, ఆ విధంగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలు కూడా కోరుతున్నాం. రమణయ్య గారు, మీరు చెప్పండి, కుల గణన జరిగితే మరి ఇతర కులాలకు లాభం అంటారా నష్టం అంటారా? ఒకటండి, కులగణన జరగడం వల్ల ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, తర్వాత వ్యవసాయ భూములు అన్నీ కూడా ఒక లెక్కసారం ఉంటుంది. సింపుల్ ఎగ్జామ్, మనం ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉండాలా, ఆ లెక్క ఉంటేనే కదా. అవును. అంటే ప్రతిదానికి ఒక లెక్కలు ఉంటేనే మనం చేయగలం. 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేశారు ఈ దేశంలో. 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసిన తర్వాత అక్కడ ఏం చేయాలా, ఎంతమందికి ఈ అవకాశాలు లేవనేది అప్పుడు లెక్కలు కట్టారు. మరి మన పాలన, మన ప్రభుత్వము, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి ఎన్ని కులాలు ఉన్నవి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఫ్యాక్టరీలు ఉన్నవి, ఎంతమందికి వ్యవసాయ భూములు ఉన్నవి, ఎంతమంది నిరుద్యోగంతో
ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి పౌష్టికాహారం దొరుకుతుంది, ఎంతమంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలియాలంటే కులగణన చేసినప్పుడే వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులన్నీ కూడా బయటకు వస్తాయి. మరి మీరు అన్నట్టుగా లేకపోతే ఇందాక చక్రవర్తి గారు అన్నట్టుగా బీసీ సబ్ క్యాస్ట్లు అన్నిటికీ కూడా వివరంగా కులగణన జరగడానికి ప్రభుత్వం మద్దతు తెలుపుతుందని మీరు అనుకుంటున్నారా? ఇంత వివరంగా తెలియడం లేదు కదా. జనాభా లెక్కలు కానీ ఈ దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన కానీ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హక్కులపైన స్వాతంత్రం వస్తుంది, వాళ్ళ హక్కులపైన చైతన్యం వస్తుంది. ఈ ప్రజలందరూ కానీ చైతన్యవంతులైతే మా పాలనలు మా వారసత్వ రాజకీయాలు చెల్లవని చెప్పి ఈ దేశంలో అన్నిందరికి లెక్కలున్నవి. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు లెక్కలున్నవి, గిరిజన ప్రాంతంలో లెక్కలున్నవి. ఈ దేశంలో లెక్కలు లేక ఇబ్బంది పడుతున్నా, అన్నిటికీ దూరంగా ఉన్నా, అన్నిటికి కూడా చాలా దూరంగా ఉన్నట్టు వర్గాలు ఏమైనా ఉన్నాయంటే బీసీ వర్గాలే. ఆ లెక్కలు బయటికి తీసినంత వరకు ఈ దేశం ముందుకెళ్ళదు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే దేశ జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. అవి ఎన్నో నివేదికలు ఇచ్చారు, ఎంతోమంది సర్వేలు కూడా చేసిన తర్వాత బీసీల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి అని కూడా తెలియజెప్పడం జరిగింది. చక్రవర్తి గారు మీరు చెప్పండి, మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము అని ముందుకొచ్చింది. మరి ఆ కళ త్వరలో నెరవేరబోతోంది అని మీరు అనుకుంటున్నారా? జరుగుతుంది అనుకుంటున్నారా? మాకైతే నమ్మకం లేదండి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా బీసీలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చడంలో చాలా అన్యాయం చేశారు. ఎలాంటి అన్యాయం చేశారు? ఎలాంటి అన్యాయం చేశారంటే ఈ కులగణన విషయంలో కూడా మేము జనగణన చేస్తాముతో పాటు కులగణన చేస్తాము, దానికి మేము మద్దతు పలుకుతామని చెప్పేసి ఎప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు వాగ్దానం చేశారు. అలాగే ప్రతి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా బీసీలకి పెన్షన్లు ఇస్తా అన్నారు, అది జరగలేదు. తర్వాత ఇక మిగతా విషయాలకు వస్తే బీసీలకి విద్యార్థులకు కానీ అలా కార్పొరేషన్ సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్లు అన్నిటికీ నిధులు లేక చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే రేపు వాళ్ళు చేసింది మంచి అని ఎలా అనుకుంటాము? అదేవిధంగా వాళ్ళకి చేసేది ఏంటంటే వీటన్నిటికంటే ముందు మాకు రేపు జరగబోయే జనగణనలో కులగణన చేయబట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా హక్కులు మాకు వస్తాయి. అది చేయకుండా వాళ్ళు ఏది చేసినా కూడా మాకైతే ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జంతువులకి అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. మన బీసీలు అంటే అంతకంటే హీనంగా ఉన్నామా? మేము అంతకంటే హీనంగా చూస్తున్నారా మమ్మల్ని? మీరేమో ఇలా అంటున్నారు, కానీ క్రిమీ లేయర్ ఓన్లీ బీసీలకు మాత్రమే కదా ఉంది. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇతరులకు లేదు కదా. మీరు ఏమో అర్థం చేసుకుంటున్నారు? క్రిమీ లేయర్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు? క్రిమీ లేయర్ అనేది ఒక గీత. ఎందుకలా అనుకుంటున్నారు? అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దాని సమగ్రం చెప్తాను. క్రిమీ లేయర్ అనేది మీరు ఆ యొక్క చట్టంకి వెళ్తే బీసీల్లో ఎవరైతే కుటుంబం మొత్తం కలిపి వాళ్ళ యొక్క ఇన్కమ్ 8 లక్షల వరకు దాటకుండా ఉంటుందో వాళ్ళకే క్రిమిలేయర్ కింద వాళ్ళకి సర్టిఫికెట్లు ఇష్యూ చేసి వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్లో కానీ జాబ్స్లో కానీ ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీలకి క్రిమిలేయర్ పద్ధతి లేదు. వాళ్ళు ₹1,00,00,000 వచ్చిన ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళు రిజర్వేషన్లు వస్తాయి. కానీ మా ఓబీసీ కింద రిజర్వేషన్ రాదు. 8 లక్షల రూపాయి అయినా కూడా రిజర్వేషన్ పోతుంది, ఓసీ అయిపోతాం. మరి ఎలా అవుతుంది అది? మాకు క్రిమిలేయర్ తీసేయమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే మేము గతంలో 2 లక్షలు ఉన్న క్రిమిలేయర్ని మేము ఎన్నో పోరాటాలు చేస్తే కానీ 8 లక్షలు తీసుకొచ్చారు. ఇప్పుడు 8 లక్షలు తీసేయండి, మాకు 15 లక్షలు 20 లక్షలు పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నా కూడా దాని గురించి ఎవరో మాట్లాడరు. అసలు క్రిమిలేయర్ ఎత్తేమని చెప్పి మాకు వాదన. అసలు మరి క్రిమిలేయర్ అమల్లోకి వచ్చినప్పుడు మరి మీరు వ్యతిరేకత తెలియజేయలేదా? వ్యతిరేకత తెలియచేసాం కాబట్టే ఇంతవరకు సవరణ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏంటంటే కన్నీటి తొడవడం కోసము, వాళ్ళ ముక్తి పొందడం కోసము వాళ్ళు ఏదో చిన్నగా క్రిమిలేయర్ తీసుకొస్తే ఇప్పుడు ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయండి? రేట్లు చూస్తుంటే ఇన్కమ్ తగ్గిపోతుంది, ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఈ క్రిమిలేయర్ కూడా కుటుంబంలో గ్రాస్ శాలరీ సర్ప్లస్ కూడా కాదు, ఖర్చులు పోను మిగిలిన సేవింగ్స్ మీద తీసుకోవట్లేదు.
వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సంపాదన అయితే ఇద్దరు టోటల్ ఖర్చులు మినహాయించకుండా ఎంత వస్తుందో గ్రాస్ శాలరీని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే 8 లక్షలు చాలా సింపుల్ కదా. ఈరోజు మనకి ఒక హౌస్ రెంట్ తీసుకోవాలన్నా 10,000 రూపాయలు రెంట్ లేకుండా ఏది లేదు. కరెంటు బిల్ చూడండి, అన్ని రకాల ఛార్జీలు వేసేసి ఈరోజు 1,000-1,500 రూపాయలు మినిమం. ఏది గుడిసెలో ఉన్నా కానీ, పెంకిటిల్లో ఉన్నా, రేకులింట్లో ఉన్న వాళ్ళకి 2,000-1,500 ఈజీ కరెంట్ బిల్ వస్తుంది. వాళ్ళు ఏ విధంగా వేసుకుని 20,000 రూపాయలు లేకపోతే వాళ్ళు బతకలేరు. 20,000 రూపాయలు వేసుకున్నా కూడా ఫ్యామిలీ మొత్తం మీద ఈ క్రిమిలేయర్ ఎలా వస్తుందండి రేపు? క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలనేది మా వాదన. మరి దానికి సంబంధించిన పోరాటాలు కానీ, లేకపోతే ప్రభుత్వం ముందు ఏదైనా ప్రపోజల్స్ కానీ, లేకపోతే రెఫరెండం కానీ, లేకపోతే రిప్రజెంటేషన్ కానీ ఏమైనా ఇచ్చారా? మరి అన్ని రకాలుగా మేము రిప్రజెంటేషన్తో పాటు అజిటేషన్స్ కూడా చేస్తున్నాము. అనేక రకాలుగా మా నిరసనలు తెలియజేస్తున్నాము. మాకు క్రిమిలేయర్ని వెత్తివేయండి అని చెప్పేసి మా వాదన వినిపిస్తున్నాము. మరి బీసీల నుంచి దీనికి సంబంధించి ఎటువంటి మద్దతు వస్తుంది? అంటే వారి సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇప్పుడు కొన్ని రకాలుగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ క్రిమిలేయర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయంలో కొంతమంది ఎంప్లాయీస్ ఓపెన్గా మాట్లాడలేరు. ఎందుకంటే ఇది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడలేరు. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి మాకు రిజర్వేషన్ జాబ్స్లో కూడా రిజర్వేషన్ తగ్గిపోతుంది. ఆ రిజర్వేషన్ రావాలి అంటే మా క్రిమిలేయర్ ఎత్తివేస్తే కానీ రిజర్వేషన్లో కానీ, సెంట్రల్ స్కూల్లో కానీ, ఐఐటీలో కానీ మాకు మా పిల్లలకి విద్యా హక్కులు కానీ, విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ, వాళ్ళకి ఎలిజిబిలిటీ కానీ వస్తుంది. అది తీసేస్తే 8 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉన్నా కూడా మా క్రిమిలేయర్ కింద రాము, ఓసీగా అయిపోతాం, బీసీ కాదు. అందుకోసమే దాన్ని 20 లక్షల కానీ పెంచమని, మినిమం 20 లక్షల కానీ పెంచమని చెప్పి మేము అడుగుతున్నాం. రమణయ్య గారు, ఈ విషయంలో క్రిమిలేయర్ విషయంలో మీరేం చెప్తారు? ఇటండి, కేంద్ర ప్రభుత్వము ప్రతి పౌరుని యొక్క వార్షిక ఆదాయం కూడా 12 లక్షలు పెట్టింది. అంటే నెలకు 1 లక్ష. బీసీలకు క్రిమిలేయర్ మాత్రం 8 లక్షలే. ఎంత దుర్మార్గం అండి ఇది! అంటే ఆ వార్షిక ఆదాయం 12 లక్షలు సంవత్సరానికి పెట్టి ఇక్కడ వచ్చేసి 8 లక్షల వరకే కుదిస్తే మళ్ళీ అందరూ కూడా ఎంత అన్యాయం అయిపోతారు. ఇప్పుడుండే విషయంలో రెంట్లు కానీ, పిల్లల ఫీజులు ఎంత అవుతున్నవి? అంటే క్రిమిలేయర్ అని చెప్పి పిల్లల ఇంకా చదివించుకోకుండా కూడా వాళ్ళని డ్రాప్ చేయాలి. ఇంకా ఎందుకంటే క్రిమిలేయర్ మించిపోతుంది కదా. ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఎంత ఫీజు అవుతున్నది? 1వ తరగతికే 2 లక్షలు. ఆ స్థాయి నుంచి ఉంది. చాలా బీసీ విధానాలు జీవో ఇచ్చేస్తారు. వాళ్ళ స్థితిగతులు కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక సోర్స్ కానీ ఇవేవి కూడా చూడరు. ఎందుకంటే బీసీలకు దిక్కు లేరు కదా. ఈ దేశంలో బీసీలను వాలీబాల్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, అడిగే వాళ్ళు లేరు కదా అక్కడ. ఇది అన్యాయం అవుతున్నదని ఏ బీసీ మాట్లాడుతున్నాడు? ఏ చట్టసభలో ఒక బీసీ మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడరు. ఎందుకని బీసీలే ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నారు? బీసీల్లో ఓట్లతో ఈ దేశంలో గెలిచేదంతా ప్రముఖంగా అధిక శాతమైన బీసీ ఓట్ల బ్యాంకుతోనే. అయితే పార్టీ అధినేతలు ఏది ఆదేశిస్తే అది మాట్లాడుతున్నారు తప్ప ఆ సామాజిక వర్గాల గురించి మాట్లాడేటువంటి లీడర్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కరువు అవుతున్నారు. ఆ సమస్యలు గుర్తించి నా జాతి కోసం నేను మాట్లాడాలనేటువంటి ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు ఈ రోజుల్లో. అటువంటి విధానం ఇదే కొనసాగిస్తే బీసీలలో ఒక ప్రళయం రాబోతుందని తెలియజేస్తున్నాం. ఇదే సంగతి కానీ, ఇదే విధంగా కానీ కంటిన్యూ అయితే. మరి బీసీ కార్పొరేషన్ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బీసీ కార్పొరేషన్ యొక్క పనితీరు, గతంలో బీసీ కార్పొరేషన్ ఒకటే ఉండేది. ఎలా ఉందంటే ఒక కర్ర తీసుకుంటే ఆ కర్రతో రక్షణ ఉండేది. ఆ కర్రను ముక్కలుగా చేసి ఆ కర్రను చిన్న ఒక పీసు మాదిరి చేసేశారు, ముక్కలు చేసి. బీసీ కార్పొరేషన్ నిధులు ఉద్దేశం ఏంది? ఆ బీసీ కార్పొరేషన్ కులాలలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా చేతికు లేరో వాళ్ళందరినీ గుర్తించి ఆర్థికంగా రుణాలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చెందడం కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏ బీసీ కార్పొరేషన్కు ఆ బీసీ కార్పొరేషన్ దాంట్లో ₹1 నిధులు ఉన్నవి? 0. నిధులు లేనప్పుడు కార్పొరేషన్ లేనికి.
కార్పొరేషన్లో కమ్యూనిటీకి వస్తుందంటే ఆనందపడారు చాలామంది. అవును. ఇంతవరకు కార్పొరేషన్ ద్వారా ₹1 నిధులు తీసుకున్న ఒక్క బీసీ లేడు ఈ రాష్ట్రంలో. చాలా ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం నుంచి కూడా బీసీ కార్పొరేషన్ దశల వారీగా ₹1 కూడా తీసుకునే దాఖలాలు ఈ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా అటువంటి సిద్ధాంతాలకు, అటువంటి విధానాలకు ఇంకా హాస్టల్లో కూడా, బీసీ హాస్టల్లో కూడా ఇదే పాలసీలో నిర్వీర్యమైపోతున్నవి. ఈ విధంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఏంది? ఎందుకంటే బీసీ హాస్టల్స్ అవి ఉన్నాయి కదా. బీసీ హాస్టల్లో క్షేత్రస్థాయిలో కానీ వెళితే 100% ఆ బాత్రూములు చూసినా, అటువంటి మెయింటెనెన్స్ చూసినా కూడా చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నవి. 190% అద్దె భవనాల్లో ఉన్నవి. మొత్తం అద్దె భవనాలే. ఈరోజు రాష్ట్రంలో 1000 ఎకరాలు భూములు ఉన్నవి. ప్రతి నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఉన్నవి. ఆ 1000 ఎకరాలలో బీసీ హాస్టల్ కోసం 1 ఎకరాలో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టొచ్చు కదా. ఎందుకు మొత్తం అంతా విస్మరించి చేస్తున్నారు బీసీల హాస్టల్ అంటే? వీటన్నిటిపైన కూడా బీసీలో చర్చ జరుగుతున్నది. బీసీలలో ఎందుకు ఈ విధంగా చేయలేదని కూడా బీసీ ప్రతి వర్గములో ఉన్నది. ఎందుకంటే బీసీలు ఆవేదన. రోడ్ల మీదకి రాకపోవచ్చు. మీరు అనుకుంటున్నారు బీసీలకు మేము ఏం చేసినా కూడా వాళ్ళు రోడ్ల మీదకి రాలేదు, వాళ్ళ మద్దతు మాకుంది అనుకోవచ్చు. వాళ్ళ యొక్క మద్దతు మీకు ఉందో లేదో రేపు ఎలక్షన్ బ్యాలెట్ బాక్సుల్లో చూపిస్తారు తప్ప బీసీలు ఎప్పుడు కర్ర పట్టుకోనో కత్తె పట్టుకోనో బయటికి వచ్చి ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయలేదు, రేపు కూడా చేయరు. వాళ్ళ యొక్క సత్తా ఏందో ఎన్నికల సమయంలో చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పార్టీలకైనా, ఒక పార్టీ కాదు, ఏ పార్టీలకైనా బీసీలు వాళ్ళ యొక్క ఆవేశాన్ని ఖచ్చితంగా ఎన్నికల సమయంలో చూపిస్తారని తెలియజేస్తున్నా. చక్రవర్తి గారు, మీరు చెప్పండి, మరి బీసీ కార్పొరేషన్ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇందాక రమణయ్య గారు చెప్పినట్టుగా టాయిలెట్ల ఇష్యూ అయితే అది రాష్ట్రం మొత్తం ఉంది. ఏ ప్రభుత్వ కార్యాలయము లేకపోతే ఏ ప్రభుత్వ హాస్టల్ చూసినా ఇదే పరిస్థితి. మేడం, ఈరోజు ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా బీసీ హాస్టల్లో రమణయ్య గారు చెప్పినట్టు కూడా ఏ ఒక్క బీసీ హాస్టల్లో సొంత భవనం అనేది లేదు. కానీ ఈ బీసీలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు. 3, వాళ్ళకి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పోషక విలువలతో కూడినటువంటి భోజనం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ₹5కే భోజనం అని చెప్పేసి ఊరుగా ప్రతి గల్లీకి క్యాంటీన్లో పెట్టారు. కానీ దాని మీద ఉన్న కాన్సన్ట్రేషను బీసీ హాస్టల్ మీద ఎందుకు అట్లా పెడుతున్నారు? ఎందుకంటే వీళ్ళు బీసీలే కదా, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు అనే ఒక దురుద్దేశం అనేది మాకు ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలే రేపటి భావితర పిల్లలు. అంటే బేసిక్గా మీకు కూటమి ప్రభుత్వంలోనే కనిపిస్తుందా? అంతకుముందు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగితే ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా స్థితిగతులు ఇంతే, మా స్థితిగతులు మారట్లేదు. కానీ చక్రవర్తి గారు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రతి సంవత్సరం కోట్లు సంక్షేమ హాస్టళ్ళకి ఖర్చు పెడుతూనే ఉంది. ఏమైపోతున్నాయి డబ్బులను? ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు గమనించారో లేదో, ఈ సంక్షేమ హాస్టల్స్ ఓనర్లు ఎవరు? ప్రభుత్వలో ఉన్నటువంటి నాయకుల రిలేటివ్స్, వాళ్ళ బినామీలు, వాళ్ళ జోబుల్లోకి వెళ్తున్నాయి. మీరు కావాలని లెక్కలు తీయండి. అంటే ఓనర్లు అంటే భవనాలకు సంబంధించిన అద్దె భవనాలు కదా, అద్దె భవనాలకు సంబంధించిన ఓనర్లు ఎవరు? వాళ్ళకి ఫుడ్కి సంబంధం ఉండదు కదా. ఫుడ్ కాదు, ఇప్పుడు మీరేమంటున్నారు, దానికి సంక్షేమానికి సంబంధించిన నిధులు వస్తున్నాయి అన్న, ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయి అన్నప్పుడు ఈ భవన ఓనర్లకి అద్దెల రూపంలో కానీ మెయింటెనెన్స్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే మిస్యూజ్ అవుతున్నాయి అంటున్నారు. అంతే కదా, ఆబ్వియస్లీ అలాగే జరుగుతుంది. అదే సొంత భవనాలు ఉంటే ఆ డబ్బులు మిగులుతాయి కదా. ఇప్పుడు పీపీపీ అని చెప్పేసి భవనాలు అని చెప్పి పెడుతున్నారు, మరి ఈ సంక్షేమ హాస్టల్కి సంబంధించిన ఎందుకు పెట్టట్లేదు? అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతంలో ఒక బీసీ హాస్టల్ ఎందుకు కట్టలేకపోతున్నారు? దానికి నిధులు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? మేము అడిగేది ఏంటంటే ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ హాస్టల్లో మగవాళ్ళకి ఆడపిల్లలకి ఖచ్చితంగా ఉండాలి అనేది, అది అన్ని రకాల సకల సదుపాయాలతో ఉండాలి అనేది మేము కోరుతున్నప్పుడు కనీసం వాళ్ళు టాయిలెట్స్కే సరిగ్గా లేవు.
ఉండాల్సిన ప్రతి 15 పిల్లలకి 15 మంది పిల్లలకి ఒక టాయిలెట్ ఉండాలి, ఒక బాత్రూమ్ ఉండాలి. అలాంటి ఫెసిలిటీలు లేని పరిస్థితుల్లో మనకు హాస్టల్స్ ఉన్నాయంటే మన బీసీల మీద వాళ్ళకున్న మక్కువ ఏంటి, ప్రేమ ఏంటి అనేది నాకు అర్థమవుతుందండి. అదే మిగతా కమ్యూనిటీకి సంబంధించిన హాస్టల్ చూడండి, రకరకాలుగా ఉంటాయి. అలాగే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి వీళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉంటాయి ఫెసిలిటీస్లో కానీ. ఏమో ఈ విషయంలో చక్రవర్తి గారు నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే మనం రోజు రకరకాల వార్తలు పేపర్లో చూస్తూ ఉంటాం. ఈ హాస్టల్ ఆ హాస్టల్లో ఏ సామాజిక వర్గానికి సంబంధించిన హాస్టల్ అని కాదు, అన్ని హాస్టల్ది ఆల్మోస్ట్ ఒకటే పరిస్థితి. అంటే మీరు గమనించారో లేదు, మనం మాట్లాడేది బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ గురించే మనం మాట్లాడేది, మిగతా హాస్టల్స్ మనం మాట్లాడాం. మనం చెప్పేది మీరు అంటున్నారు ఏకీభవించట్లేదు, మేము అనేది ఏంటి, బీసీ ఎస్టీ ఎస్సీ సంబంధించిన హాస్టల్ సంబంధించిన అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇవి కాకుండా మిగతా హాస్టల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించి ఈరోజు గ్రూప్ 1 పోస్టుల విషయంలో కానీ, లేదు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ విషయంలో కానీ, ఎంసెట్లో కానీ, నీటికి సంబంధించిన కానీ, అంతకుముందు లేదు ఐఏఎస్ పోస్టింగ్ సంబంధించిన కానీ ఫ్రీగా కోచింగ్ సెంటర్లు ఉండేవి బీసీలకి. ఈరోజు ఏమైపోయినాయండి అవన్నీ? వాళ్ళు ఫ్రీగా హాస్టల్స్ అరేంజ్ చేసి, వాళ్ళకి భోజనాలు పెట్టి, వాళ్ళకి సమగ్ర మెటీరియల్స్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి, టీచింగ్ స్టాఫ్ ఇచ్చి ఉన్న ఎన్ని ఏమైపోయినాయి? మరి వాటి మీద ఎందుకు ఆలోచన చేయలేకపోతుంది ప్రభుత్వం? అంటే బీసీలు చదువుకోకుండా ఉండాలి అనే చూస్తున్నారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క సదుపాయాలు అనేది వాళ్ళు ఖచ్చితంగా మా హక్కుగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అంతేగాని ఏదో నామకార్థంగా ఇస్తామంటే కుదరదు. ప్రతి ఒక్కరు మాకు బీసీ అది ఒక హక్కు. ఎందుకంటే వాళ్ళకి మా బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే, బహుజనులు ఎవరైనా సరే, మా హక్కుగా మా పోషక విలువలు ఉన్న ఆహారం కావాలి, పుస్తకాలు కావాలి, బట్టలు కావాలి, వాళ్ళకి సంబంధించిన అన్ని సకల సదుపాయాలు కల్పించాలి. అవి లేకుండా మిగతావన్నీ చేస్తామంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఈరోజు కూడా కొన్ని హాస్టల్లో కనీసం భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు గమనించారో లేదో, ఒక 4 రోజుల క్రితం ఒక ఏరియాలో భోజనాలు లేక శ్రీరామనవమి పందింట్లోకి వెళ్ళి భోజనం చేసిన హాస్టల్ పిల్లలు ఉన్నారు. ఎంత ఘోరం అండి అది! ఏ ఏరియా అండి అది? అది రాయలసీమలోనే. అంటే భోజనాలు పెట్టకపోతే పస్తులో ఉండి పక్కన మీరు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారా? ఏమన్నా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందా? తీసుకెళ్ళాం. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నో రెస్పాన్స్. అసలు ఏం చేయలేదు. స్కూల్ యాజమాన్యం మీద కానీ, హాస్టల్ యాజమాన్యం మీద కానీ ఏమి ఇది తీసుకోవాలి. ఇలాగే ఉంటాయి. ఈ హాస్టల్ గురించి మరొక పాయింట్ చాలా అన్యాయం. అది జైల్లో ఖైదీలకు ఇచ్చేటువంటి బడ్జెట్ కూడా హాస్టల్లో పిల్లలకి ఇవ్వడం లేదు. జైల్లో ఖైదీల బడ్జెట్, హాస్టల్లో పిల్లలకి ఇచ్చే బడ్జెట్ చాలా వ్యత్యాసం ఉంది. హాస్టల్ పిల్లలు ఈ దేశ భారత పౌరులు, వాళ్ళకి ఎటువంటి విధానాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఖైదీలకు ఇచ్చేటువంటి నిధులు కూడా హాస్టల్ పిల్లలకి ఇవ్వలేదంటే వాస్తవంగా కొన్ని చోట్లకి అయితే కళ్ళకి నీళ్ళు వస్తాయి. నిజం, చాలా పేద బడుగిన వర్గాల పిల్లలే అక్కడికి వచ్చేది. దీనిపైన ఇటీవల ప్రభుత్వం కాస్త కథలకి ముందుకెళ్ళి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా తనిఖీ చేసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నారు, హాస్టల్ బాట ఇప్పుడు పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఒక అద్భుతమైన విధానం ఉంది. ఇంకా మేమేం చెప్తామంటే, ఇంకా నెక్స్ట్ మేము ఒక బీసీ సంఘాలుగా ఒక సూచన ఇవ్వబోతున్నాం ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్నిటిలో కూడా మీరు వంట చేసి వాళ్ళకి పెట్టే విధానానికి స్వస్తి పలికి మొత్తం 3 పూటల ఒక ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వండి. వాళ్ళు నాణ్యమైన ఫుడ్డు సమయానికి క్వాలిటీగా 3 పూటల వాళ్ళు పెట్టగలరు. అదే నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయి. చాలా చోట్ల కూడా దుర్వినియోగం అయ్యి రకరకాలుగా ఇబ్బందులు పడేటువంటి విధానం కూడా ఉంది. అందుకే ఏజెన్సీకి ఇవ్వండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఇస్తున్నారు, అదే తరహాలో అక్కడ కూడా ఇవ్వండి. అప్పుడు నాణ్యమైన భోజనము కరెక్ట్ టయానికి పిల్లలకు అందుతుందని కూడా మేము త్వరలో ప్రభుత్వానికి కూడా విన్నవించబోతున్నాం. తప్పకుండా మీ గళాన్ని గట్టిగా వినిపించాలని వైకే టీవీ కూడా కోరుకుంటోంది. అలాగే ఇక ఉద్యోగస్తులకు ఈ బీసీ రిజర్వేషన్ అనేది ప్రమోషన్స్లో ప్రతిబంధకం కాబోతోందా, ప్రతిబంధకంగా ఉందా, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి?
బీసీలకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రమోషన్లో రిజర్వేషన్లు లేవు. వాళ్ళు ఏ పోస్టులు అయితే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయ్యే సమయానికి దాదాపు 1-2 మెట్లు ఎక్కుతున్నారు అంతే. ప్రమోషన్లు అనేటివి ఉద్యోగాల హక్కులు అవి. ఒకే చోట నుంచి ఎక్కడైతే జాబ్లో చేరాలో అదే జాబులో వాళ్ళు రిటైర్మెంట్ అనేది కాదది, అప్డేట్ అవుతుండాల. కానీ చాలా స్ట్రిక్ట్గా ఈరోజు బీసీలకు ప్రమోషన్లు రిజర్వేషన్ అమలు కాకుండా చేస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళు అవకాశాలు లేకున్నా కూడా లాబింగ్ చేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కీలకమైన పదవులన్నీ కూడా ఆధిపత్య కులాలలో ఉన్నారు. వాళ్ళు అర్హులు కాకున్నా కూడా అర్హులకు ఇవ్వడం లేదు. మేము ఆ పదవికి అర్హులము, గ్రేడ్ 1 అధికారిగా మేము ఉండాలన్నా కూడా బీసీలకు అవకాశాలు లేవు. అవును. అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించినప్పుడు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఉన్నవి. వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏ స్థాయికి వెళ్ళాలనో అది ఒక కాలం ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ చాలా అన్యాయం అయిపోయేది బీసీల ఉద్యోగస్తులే. వాళ్ళ ప్రమోషన్లు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఇది చాలా అన్యాయానికి గురవుతున్నారు. తద్వారా ఆ ఉద్యోగాలలో చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అంటే మీరు ఈ ప్రమోషనల్ రిజర్వేషన్ అనేది పక్క కులాలకి ఉండటం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందా? పక్క కులాలకి ఉండి బీసీలకి లేకపోవడం మీకు బాధ అనిపిస్తుందా? లేకపోతే ఓవరాల్గానే వీళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదని మీకు బాధగా ఉందా? ప్రమోషన్లో రిజర్వేషన్లు 2 రకాలు మేడం. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. అది మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు, రైట్స్ అవి. దాంట్లో మనం ఎక్కడ ఏలు పెట్టలేం. బీసీలు ఆ తర్వాత కమ్యూనిటీలు అందరికి కూడా సేమ్. ఈ బీసీలకు రిజర్వేషన్లు లేవు, మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. కానీ బీసీ ఎంప్లాయీస్ ప్రతి చోట కూడా వాళ్ళ అర్హత ఉండి కూడా జిల్లా స్థాయి ఆఫీసర్లు కాలాకున్నారు, మిగతా వాళ్ళు అవుతున్నారు. ఎందుకు ఆ విధంగా ఉందంటే ప్రమోషన్ రిజర్వేషన్లు బీసీలకు లేవు. తర్వాత వీళ్ళకు సహరించి ముందుకు నడిపేటువంటి బీసీ వ్యవస్థ లేదు. వాళ్ళకు కూడా మేము వాళ్ళకు ధర్నా చేయడము, మెమరాండాలు ఇవ్వడము, స్థానిక ప్రభుత్వానికి గుర్తు చేయడము, మొత్తం మేము రోడ్లపైకి వస్తే కానీ ఆ రిజర్వేషన్ల పైన వాళ్ళు కొంత క్లారిటీ లేకపోతున్నారు. ఈ బీసీఎం ఎందుకంటే సదాగా ఇప్పుడుండే పరిస్థితులు ఎంప్లాయీ రోడ్డు ఎక్కితే సస్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఆవేదన ఉండి కూడా, వాళ్ళకి బాధలు ఉండి కూడా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మాలాంటి ఉద్యమం చేసేటువంటి వాళ్ళే రేపు మా సమస్యలు మీరు నెరవేర్చండి అని ఇటీవల కాలంలో అయితే మనకు ఈ సంక్షేమ శాఖలో పనిచేసినటువంటి నెల్లూరు జిల్లాలో ఒక అధికారి, జిల్లా స్థాయి అధికారి, మేము వాళ్ళకు మెమరాండం ఇచ్చి మా సమస్యలు తీర్చిన వ్యక్తికే మాకు ఆయన మెమరాండం ఇవ్వాల్సి వచ్చింది, మా సమస్యలు మీరు తీర్చండి అని. అటువంటి స్థితిలో బీసీ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్తున్నాం మీ స్టూడియో వేదికగా. మరి వారందరి తరపున మీరు ఎలాంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి మద్దతు పలకాలనుకుంటున్నారు? ఏ విధంగా ప్రభుత్వం ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క విషయంలో ఏ పోరాటాన్ని, ఏ డిపార్ట్మెంట్ పోరాటాన్ని, ఏ విధానాన్ని ఖచ్చితంగా చేయాలనో ఆ విధంగా చేసే విధానంగా ప్రణాళిక ఉంది. అది బీసీ ఎంప్లాయీస్ కావచ్చు, బీసీ విద్యార్థులు కావచ్చు, జనరల్గా ఉండేటువంటి చట్టసభల రిజర్వేషన్లు కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, బీసీ రక్షణ చట్టం కావచ్చు, వీటన్నిటిపైన ఇది ఒక్కొక్క దశలో ఒక టైప్ ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేమంతా కూడా ఒక చైతన్య అయ్యి అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధిక సంఖ్యాకులైన బీసీలకు స్వాతంత్రం వచ్చిన నుంచి హక్కులు లేవు, ఈ దేశంలో లేవు, ఈ రాష్ట్రంలో లేవు. ఏంటంటే చట్టసభల రిజర్వేషన్ అనేది ఇక రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఉద్యమంగా మారబోతున్నది. ఈరోజు ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలి. ఏ బీసీ సంపాదించుకొని ఎమ్మెల్యేలు కాగలరు. అదే మాకు రిజర్వేషన్ ఇస్తే, మా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా 2 బీసీలే పోటీ చేస్తారు. తక్కువ ఖర్చు అవుతుంది, బీసీలు బయటకు వస్తారు. తక్కువ బడ్జెట్తో వచ్చిన వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తాడు. బడ్జెట్ ఎక్కువయ్యి ఖర్చు ఎక్కువైన వ్యక్తి మళ్ళా మనం పెట్టిన డబ్బుని ఎట్టా సంపాదించుకోవాలో సొసైటీ, ఇది వాస్తవం. ఇది ఎవరు చెప్పినా చెప్పకుండా ఇదే జరుగుతున్నది. ఇటువంటి విధానంగా స్వస్తి చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా
చైతన్య పవనాలు ఇస్తున్నవి. దేశవ్యాప్తంగా కూడా ఒక నాయకత్వం ముందుకు రాబోతున్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలు శక్తివంతులుగా మారి వాళ్ళ కోటాను సాధించేదానికి సిద్ధంగా ఉండాలని బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఒక బీసీ వాదులుగా మాకు హక్కులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు రావాలంటే ముఖ్యంగా మాకు రేపు జరగబోయే జనగణనలో కులగణన ఖచ్చితంగా జరగాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కానీ అలాగే చట్టసభల్లో కానీ బీసీలతో పాటు బీసీ మహిళలకు కూడా వాళ్ళకి ఖచ్చిత స్థానాన్ని వాళ్ళకి అమలు చేయాలి. ఆ విధంగా చట్టసభలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మా కార్యాచరణ మేము రూపొందించుకొని మా హక్కులు మేము సాధించుకుంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైకే టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు అండ్ రమణయ్య గారు. ఎందుకంటే ఈరోజు పులే గారి జయంతి సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మీ గళాన్ని గట్టిగా వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఏవైతే మీ సమస్యలను కానీ లేకపోతే ఎలాంటి సమాజంలో కానివ్వండి లేకపోతే చట్టసభల్లో కానివ్వండి లేకపోతే ఈ ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి ఎటువంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా అటువంటి మార్పులు రావాలని వైకే టీవీ కూడా కోరుకుంటోంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మరొకసారి మీ ఛానల్ గురించి మాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన ఒకటి చెప్పబోతున్నాము. ఇంతవరకు బీసీలను ఓట్ బ్యాంకుగా ఉపయోగించుకునే వ్యవస్థలనే చూసాము. ఇప్పుడు వైకే టీవీ వారు బీసీలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయబోతారని ఆశిస్తూ మీ ఛానల్కు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.